తెలంగాణలోని గురుకులాలు ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. మధ్యాహ్న భోజనం వికటించి ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు అసులుబాసిన సర్కారు మొద్దు నిద్ర వదలడం లేదు. కనీసం సమీక్ష చేసిన దాఖలాలు కూడా లేవు. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతి చెంది 24 గంటలు గడవక ముందే నారాయణపేట జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపుతోంది. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ అవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం అందరినీ కలచివేస్తోంది. అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. మధ్యాహ్న భోజనంలో పప్పు, వంకాయ, అన్నం తిన్న స్టూడెంట్స్ తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అస్వస్థతకు గురైన 40 మంది విద్యార్థులకు మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 10 మందిని డిశ్చార్జ్ చేశారు. ఒకరి పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల్లోనే మూడోసారి ఫుడ్ పాయిజన్ అవడం పట్ల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సర్కారు అలసత్వం వల్లే పిల్లలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఒకే పాఠశాలలో వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. అధికారులు దగ్గరుండి వంటలు చేస్తున్నామని చెబుతుంటే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు రిపీట్ అవుతున్నాయని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు పట్టనితనమే ఇందుకు కారణమని ఫైర్ అయ్యారు. పిల్లల ప్రాణాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కే లేదని నిపులు చెరిగారు. రేవంత్ సర్కార్ తీరుతో పిల్లలు స్కూలుకు వెళ్లాలంటేనే జంకుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం, నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయకపోవడంతోనే ఫుడ్ పాయిజన్ అవుతుందని ఆరోపించారు. టీచర్లకు, అధికారులకు మధ్య సమన్వయం లోపించడంతో విద్యార్థులు నలిగిపోతున్నారన్నారు. అమ్మాయి చేతులు చల్లగా వచ్చినాయి. నారాయణపేట జిల్లా మాగనూరు హై స్కూల్లో ఫుడ్ పాయిజన్కు గురైన నేత్ర అనే విద్యార్థికి మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు ఈ ఘటనలో 9వ తరగతి విద్యార్థి దీపికను పరిస్థితి విషమించడంతో మాగనూరు నుంచి మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఒకే పాఠశాలలో వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగినా పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు రిపీట్ అవుతున్నాయని ప్రశ్నించారు. రేవంత్ సర్కారు పట్టనితనమే ఇందుకు కారణమని ఫైర్ అయ్యారు. పిల్లల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కే లేదని నిపులు చెరిగారు. సీఎం రేవంత్ అన్ని పార్టీల వారిని ఒకేలా చూడాలని సూచించారు. దాదాపు ఒక గురుకుల పాఠశాలని దాదాపు 40 మంది పిల్లలు చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోతున్నారు పిల్లలు ఇట్లా ఈ విధంగా ఫుడ్ పాయిజన్ తో ఎందుకు ఇట్లా అవుతున్నారు? దాదాపు మొన్న నిమ్స్ లో కూడా ఇప్పుడే మా కవితమ్మ గారు ఫోన్ చేశారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గారు.
అన్న మీరేమైనా ప్రాబ్లం ఉంటే మాకు పంపించండి, మేము చూసుకుంటాం ఇక్కడ అన్నారు. అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా మెసేజ్ ఇంత ఫాస్ట్గా పోతుంది. అక్కడున్న వాళ్ళు స్పందిస్తున్నారు కానీ ఇక్కడున్న వాళ్ళు ఎవరు స్పందించడం లేదు సార్. వాస్తవంగా చెప్పాలి, రేపటి నాడు మిమ్మల్ని కూడా ఆశించే విధంగా మీరు చూసుకోండి. మిమ్మల్ని కోపం తెప్పించుకొని చూస్తున్నాం పేపర్లో కానీ, వాట్సాప్లో కానీ, టీవీలలో కానీ. ఎట్లా తిడుతున్నారు సార్? ఎందుకు తిప్పించుకుంటున్నారు సార్? మీరు మంచిగా ఉండలేరా? మంచిగా చేయలేరా ప్రజలకు? మీరు చేయండి, మంచిగా చేయండి. మా కేసీఆర్ సార్ చేసిందాలో 10% చేయండి కనీసం. ఏది లేదు. మేము రాజకీయం అని కాదు, ఒక మంచిగా ఒక మానవత్వంతోనే చెప్తున్న మాట ఇది. దయచేసి మానవత్వాన్ని ముందర పెట్టుకున్నాడు అంటే మీకు కూడా అంతా మేమే జరుగుతుంది, అప్పుడేం జరగదు. ఇక్కడ యథార్థంగా పనిచేసే వరకైనా మంచిగా జరుగుతుంది. ఒకరు తక్కువ, ఒకరు ఎక్కువ, టీఆర్ఎస్ వాడు, వాడు కాంగ్రెస్ వాడు, బీజేపీ వాడు, వాడు కమ్యూనిస్ట్ వాడు, వాడు ఎంఐఎం వాడు అంటే కాదు కదా.